నువ్వు చేసిన మంచి క్రియల గురించి ప్రజలు చెప్పుకోవాలి. పలానా ఆయన చచ్చిపోయాడు కానీ ఆయన వల్లనే నేను రక్షణ పొందా, దేని స్తోత్రం కలుగునుగా. పలానా ఆయన చచ్చిపోయాడు కానీ ఈరోజు ఆయన వల్లే నా కుటుంబం ఇంకా నిలబడి ఉంది. పలానా ఆయన చచ్చిపోయాడు కానీ ఈరోజు నేను బతికి బట్ట కడుతున్నానంటే ఆయనే కారణం, లేదా ఆమె కారణమని నీ గురించి ప్రజలు చెప్పుకోవాలి. అది సార్థకవంతమైన జీవితం. ఈ జీవితం విషయంలో ఎలా పడితే అలాగా మనం జీవించడానికి లేదండి. పందులు ఉన్నాయి చూడండి, పందులకి ఒక గోల్ ఉంటుందా, ఒక గమ్యం ఉంటుందా? ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. ఏ బురద పడితే ఆ బురదలో దొర్లేస్తాయి, ఏది పడితే అది తినేస్తాయి. అవునా కాదా? ఎందుకంటే వాటికి గురి గమ్యం లేదు. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. మన దేవుని స్వరూపములో